హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు విద్యార్థి యూట్యూబ్ ఛానల్. ఇంకా ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి ఆ వెంటనే వచ్చే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం ద్వారా తెలంగాణ గవర్నమెంట్ జాబ్స్కి సంబంధించి మేము పెట్టే ప్రతి లేటెస్ట్ వీడియో మీ మొబైల్కి నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. ఫ్రెండ్స్, తెలంగాణ రాష్ట్రంలోని మరొక జిల్లా నుంచి అంగన్వాడీ ఉద్యోగాల భర్తీ కోసం మరో కొత్త నోటిఫికేషన్ విడుదలైందండి. ఇంటర్మీడియట్ విద్యార్హత కలిగినటువంటి అభ్యర్థులు ఈ పోస్టులకు అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. నోటిఫికేషన్ లింక్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. స్టార్టింగ్లోనే డౌన్లోడ్ నోటిఫికేషన్ అని ఆ లింక్పై క్లిక్ చేసి మీ మొబైల్లోనే నోటిఫికేషన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఈ పోస్టులకి ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి సంబంధించినటువంటి లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇచ్చానండి. తెలంగాణ అంగన్వాడీ జాబ్స్ ఆన్లైన్ అప్లికేషన్ అనేసి లింక్ ఇచ్చాను. ఆ లింక్పై క్లిక్ చేసి కూడా మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఈ ఉద్యోగాలకి ఎటువంటి రాత పరీక్ష ఉండదు, ఫీజు ఉండదండి. ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేయడం అయితే జరుగుతుంది. నోటిఫికేషన్ సంబంధించినటువంటి పూర్తి వివరాలన్నీ ఇప్పుడు మనం తెలుసుకున్నాం. ఫ్రెండ్స్, వివరాల్లోకి వెళ్ళే ముందుగా ఫ్రెండ్స్, తెలంగాణ ఎస్ఐ కానిస్టేబుల్ ఉద్యోగాలకు సంబంధించిన ఫుల్ కోర్సు ప్లస్ టెస్ట్ సిరీస్ని తెలుగు విద్యార్థి యాప్ ద్వారా కేవలం 499 రూపీస్కే అందించడం జరుగుతోంది. ఈ కోర్సులో వీడియో క్లాసెస్ ఉంటాయి, మీరు ప్రాక్టీస్ చేయడానికి టెస్టులు ఉంటాయి, మీరు ప్రిపేర్ అవ్వడానికి పీడిఎఫ్ ఫైల్స్ కూడా ఉంటాయండి. ఇవన్నీ కలుపుకొని కేవలం 499 రూపీస్కే అందించడం జరుగుతోంది. ముఖ్యంగా అర్థమెటిక్ రీజనింగ్ సంబంధించినటువంటి క్లాసులు అడ్వాన్స్డ్ షార్ట్కట్ మెథడ్స్తో ఉంటాయండి. అదేవిధంగా తెలంగాణ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి ఫుల్ కోర్సు ప్లస్ టెస్ట్ సిరీస్ని కూడా కేవలం 499 రూపీస్కే అందించడం జరుగుతోంది. యాప్ లింక్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చానండి. ఆ లింక్పై క్లిక్ చేసి యాప్ని మీ మొబైల్లో ఇన్స్టాల్ చేసుకొని మీ మొబైల్ నెంబర్ ద్వారా లాగిన్ అయినట్లయితే ఫస్ట్ పేజ్లో క్రింద వైపున స్టోర్ అనేసి ఒక ఆప్షన్ ఉంటుందండి. ఆ ఆప్షన్పై క్లిక్ చేసినట్లయితే యాప్లో ఉన్నటువంటి మొత్తం కోర్సెస్ అన్నీ కనిపిస్తాయి. తర్వాత మీకు కావాల్సినటువంటి కోర్సుపై క్లిక్ చేసి ఆ కోర్సుకు సంబంధించినటువంటి కంటెంట్ అంతా చెక్ చేసుకొని బై నౌ అనే ఆప్షన్పై క్లిక్ చేసి కోర్స్ బై చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి మహిళా శిశు దివ్యాంగుల మరియు వయోవృద్ధుల సంక్షేమ శాఖలో అంగన్వాడీ ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయిందండి. నల్గొండ జిల్లా నుంచి మనకి నోటిఫికేషన్ అయితే విడుదల కావడం జరిగిందనమాట. మిగతా జిల్లాల వారు మీ జిల్లా ఏదనేది ఈ వీడియో కింద కామెంట్ రూపంలో తెలపండి. మీ జిల్లాకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ విడుదలైన వెంటనే లేటెస్ట్ అప్డేట్ రూపంలో వీడియో ద్వారా తెలియజేయడం అయితే జరుగుతుందనమాట. ఫ్రెండ్స్, ఇప్పటికే పెద్దపల్లి జిల్లాలో, మహబూబ్ నగర్ జిల్లాలో కూడా అంగన్వాడీ ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్స్ అయితే విడుదలయ్యాయండి. ఇప్పుడు తాజాగా నల్గొండ జిల్లా నుంచి నోటిఫికేషన్ అయితే పత్రికా ప్రకటన రూపంలో రావడం అయితే జరిగిందనమాట. నల్గొండ జిల్లాలకు సంబంధించినటువంటి అభ్యర్థులందరూ కూడా ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. మిగతా జిల్లాల వాళ్ళు ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ ఎలా ఫిల్ చేయాలనే వివరాలన్నీ తెలుసుకోవాలంటే కన్నా డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చానండి. ఆ లింక్పై క్లిక్ చేసి ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ ఏ విధంగా ఉంటుందో చెక్ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. నల్గొండ జిల్లా పరిధిలో మొత్తం 9 ఐసిడిఎస్ ప్రాజెక్టుల పరిధిలో ఖాళీ పోస్టులను అయితే భర్తీ చేస్తున్నారండి. ఏ ఐసిడిఎస్ ప్రాజెక్టులు అంటే అనుముల, చింతపల్లి, దామర్చర్ల, దేవరకొండ, కొండమల్లేపల్లి, మిర్యాలగూడ, మునుగోడు, నకిరేకల్ మరియు నల్గొండ ఐసిడిఎస్ ప్రాజెక్టులలో ఖాళీగా ఉన్న అంగన్వాడీ టీచర్ మరియు అంగన్వాడీ హెల్పర్ పోస్టులను ప్రభుత్వ నిబంధనల ప్రకారం మొదటి విడతలో భర్తీ చేయుటకు అర్హులైన మహిళా అభ్యర్థుల నుండి ఆన్లైన్ దరఖాస్తులు ఆహ్వానించడం అయినది అనేసి ఇచ్చారనమాట. అంటే ఫ్రెండ్స్, మొత్తం ఖాళీ పోస్టులన్నింటినీ భర్తీ చేయలేదనేసి మనం అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయనే సమాచారం కూడా చూపించలేదండి. ఏ ఐసిడిఎస్ ప్రాజెక్టు పరిధిలో ఖాళీ పోస్టులను భర్తీ చేస్తున్నది ఈ షార్ట్ నోటిఫికేషన్లో, పత్రికా ప్రకటనలో వచ్చినటువంటి నోటిఫికేషన్లో చూపించడం అయితే జరిగిందనమాట. మొదటి విడతలో భర్తీ అంటే కన్నా కొన్ని అంగన్వాడీ టీచర్ పోస్టులు, ఆయా పోస్టులను అయితే భర్తీ చేయడం జరుగుతుందన్నమాట. ఈ పోస్టులకి ఆన్లైన్లో మాత్రమే అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుందండి. అభ్యర్థులు పూర్తి వివరాల కోసం wdcw.tg.nic.in వెబ్సైట్ను సందర్శించవచ్చు. ముఖ్యమైన తేదీలు: దరఖాస్తుల ప్రారంభ తేదీ జూన్ 27వ తారీఖు నుంచి, చివరి తేదీ వచ్చేసి జూలై 10వ తారీఖు వరకు సాయంత్రం 5 గంటల వరకు దరఖాస్తు చేసుకోవచ్చు అనేసి చూపించడం అయితే జరిగిందండి. ఫ్రెండ్స్, ఈ ఉద్యోగాలకి ఇక్కడ ఈ 9 ఐసిడిఎస్ ప్రాజెక్టుల పరిధిలో నివాసం ఉన్నటువంటి మహిళా అభ్యర్థులు జూన్ 27వ తారీఖు అంటే రేపటి నుంచి జూలై 10వ తారీఖు వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట. అయితే ఎక్కడెక్కడ ఖాళీ పోస్టులు ఉన్నాయి అనే వివరాలు మీకు తెలియాలంటే రేపటి నుంచి ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అఫీషియల్ వెబ్సైట్లో రేపటిలోగా వేకెన్సీస్ డీటెయిల్స్ అయితే విడుదల చేస్తారండి. ఆ వేకెన్సీ డీటెయిల్స్ వచ్చిన వెంటనే కూడా నేను మీకు వీడియో ద్వారా తెలియజేయడం జరుగుతుంది. ఒకవేళ మీకు అవసరం అవునన్న కావాలి అంటే కనుక కామెంట్ ద్వారా తెలిపినట్లయితే కనుక ఖచ్చితంగా
మీకు వీడియో ద్వారా తెలియజేయడం అయితే జరుగుతుందన్నమాట. ఏ గ్రామాలలో ఖాళీలు ఉన్నాయి, ఏ కేటగిరీ అభ్యర్థులకు రిజర్వ్ చేశారు, ఏ గ్రామాలలో అంగన్వాడీ టీచర్ పోస్టులు ఉన్నాయి, హెల్పర్ పోస్టులు ఉన్నాయి అనే సమాచారం అంతా కూడా ఒక పీడిఎఫ్ రూపంలో అఫీషియల్గా విడుదల చేయడం అయితే జరుగుతుందండి. అంటే రేపట్లోగా విడుదల చేస్తారనమాట. ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి రేపటి నుంచి అవకాశం ఉంది కాబట్టి రేపట్లోగా అఫీషియల్గా విడుదల చేస్తారు. ఆ సమాచారం వచ్చిన వెంటనే నేను మీకు వీడియో ద్వారా తెలియజేస్తాను. లేదంటే కనుక మన వాట్సాప్ గ్రూప్, టెలిగ్రామ్ గ్రూపుల్లో అయినా సరే షేర్ చేయడం జరుగుతుందనమాట. ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో వాట్సాప్ గ్రూప్ లింక్, టెలిగ్రామ్ గ్రూప్ లింక్స్ అయితే ఇచ్చానండి. ఇంకా గ్రూప్లో జాయిన్ కానటువంటి అభ్యర్థులు ఉంటే ఖచ్చితంగా జాయిన్ అవ్వండి. ప్రతిరోజు వచ్చే జాబ్ అప్డేట్స్, కరెంట్ అఫైర్స్ అప్డేట్స్ అన్నీ కూడా గ్రూప్లో షేర్ చేయడం అయితే జరుగుతుంది. ఇక్కడ ముఖ్య నిబంధనలు మరియు అర్హతలు అనేసి ఇచ్చారు. విద్యార్హత చూసుకున్నట్లయితే అంగన్వాడీ టీచర్ పోస్టులకు అభ్యర్థులు తప్పనిసరిగా ఇంటర్మీడియట్ లేదా 12వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి అనేసి ఇచ్చారనమాట. అంటే ఇంటర్మీడియట్ ఖచ్చితంగా పాస్ అయినటువంటి వాళ్ళు అప్లై చేసుకోవచ్చండి. గిరిజన ప్రాంతాలలో అంగన్వాడీ హెల్పర్ పోస్టులకు ఇంటర్మీడియట్ అర్హత కలిగిన అభ్యర్థులు అందుబాటులో లేని పక్షంలో 10వ తరగతి ఉత్తీర్ణులైన అభ్యర్థులను పరిగణలోకి తీసుకుంటారు అనే సమాచారం కూడా రావడం జరిగిందండి. ఫ్రెండ్స్, ఇక్కడ అంగన్వాడీ టీచర్ పోస్టులకు అప్లై చేసుకోవాలంటే ఎవరైనా సరే ఖచ్చితంగా ఇంటర్మీడియట్ పాస్ అయి ఉండాల్సింది ఉంటుందండి. హెల్పర్ పోస్టులకు మాత్రం ఇంటర్మీడియట్తో పాటు 10th క్లాస్ అభ్యర్థులు కూడా అప్లై చేసుకోవచ్చు గిరిజన ప్రాంతాలలో అయితే కనుక. ఒకవేళ ఇంటర్మీడియట్ పాస్ అయినటువంటి వాళ్ళు ఈ ఉద్యోగాలకి దరఖాస్తు చేసుకున్నట్లయితే 10వ తరగతి పాస్ అయినటువంటి వాళ్ళకి అవకాశం అయితే కల్పిస్తారండి. ఏజ్ చూసుకున్నట్లయితే 18 సంవత్సరాల నుంచి 35 సంవత్సరాల లోపు ఉన్నటువంటి మహిళా అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట. అయితే ఎక్కడైతే ఖాళీ పోస్ట్ ఉంటుందో, పట్టణాలలో అయితే ఏ వార్డులో అయితే ఖాళీ పోస్ట్ ఉంటుందో ఆ వార్డులో నివాసం ఉన్నటువంటి స్థానిక మహిళలు మాత్రమే అప్లై చేసుకోవాలి. అదేవిధంగా గ్రామాలలోనే అంగన్వాడీ సెంటర్ ప్రాంతానికి సంబంధించినటువంటి వారు ఎక్కడైతే ఖాళీ పోస్ట్ ఉంటుందో ఆ ప్రాంతంలోనే నివాసం ఉన్నటువంటి స్థానిక మహిళలు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుందండి. ఎక్కడైతే ఖాళీ పోస్ట్ ఉంటుందో ఆ ఖాళీ పోస్ట్ ఉన్నటువంటి ప్రాంతంలో నివాసం ఉండాల్సిందే ఉంటుందన్నమాట. ఎంపిక విధానం చూసుకున్నట్లయితే అంగన్వాడీ టీచర్ పోస్టులకు కావచ్చు, హెల్పర్ పోస్టులకు కావచ్చు, మీకు ఇంటర్మీడియట్లో వచ్చినటువంటి మార్కుల మెరిట్ అండి. ఇంటర్మీడియట్లో వచ్చినటువంటి మార్కుల మెరిట్ ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేయడం అయితే జరుగుతుందన్నమాట. ఎటువంటి రాత పరీక్ష అయితే ఉండదండి. ఇక్కడ ఇచ్చారు చూడొచ్చు. అంగన్వాడీ టీచర్ మరియు అంగన్వాడీ హెల్పర్ పోస్టులకు అభ్యర్థి తప్పనిసరిగా స్థానిక మహిళ అయి ఉండాలి. పట్టణ ప్రాంతాలలో అయితే ఆ వార్డు నివాసి అయి ఉండాలి. గ్రామీణ ప్రాంతాలలో అయితే అంగన్వాడీ కేంద్రం పరిధిలో నివాసం ఉండాలి అనేసి ఇవ్వడం జరిగిందనమాట. అభ్యర్థుల ఎంపిక క్రింది ప్రమాణాల ఆధారంగా జరుగుతుంది. ఇంటర్మీడియట్ మార్కుల మెరిట్కి సంబంధించి 70 మార్కులు ఇస్తారండి. అలాగే ప్రత్యేక కేటగిరీలు ఎవరైనా వితంతువులు ఈ పోస్టులకు అప్లై చేసుకుంటారంటే 100 మార్కులు వెయిటేజ్ రూపంలో ఇస్తారు. అలా కాకుండా ఒంటరి మహిళలు ఉంటారనమాట, అనాథలు, వారికి అయితే 5 మార్కులు వెయిటేజ్ రూపంలో ఇస్తారు. దివ్యాంగులు ఎవరైనా ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్ ఈ పోస్టులకు అప్లై చేసుకుంటే వాళ్ళకి 5 మార్కులు అయితే వెయిటేజ్ రూపంలో ఇవ్వడం జరుగుతుందన్నమాట. జిల్లా ఎంపిక కమిటీ నిర్వహించే ఇంటర్వ్యూకి 10 మార్కులు అయితే వెయిటేజ్ రూపంలో ఇస్తారండి. ఆన్లైన్లో మాత్రమే అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట. రాత పరీక్ష మాత్రం ఉండదండి. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు గుర్తుంచుకోండి. వేకెన్సీ డీటెయిల్స్ వచ్చిన వెంటనే నేను మీకు వీడియో ద్వారా తెలియజేస్తాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.